This is Chandrasekhar, advocate from Dharmapeetham, Guntur. Today we are going to discussing about the wagering agreements under the Indian Contract Act. This is very useful subject for LLB 3 years. So, what is a wager? Before going to start this wagering agreement, yes, a little bit introduction. Yes, wager is nothing but a betting agreement. Nowadays, it is the burning topic of the society. Why? Because every persons of the youth, ప్రతి ఒక్కరు యూత్లో ఇప్పుడు ఈ ఐపీఎల్ నడుస్తుంది కదా, ఈ క్రికెట్ బెట్టింగ్స్కి అలవాటు పడిపోయారు. ఈజీ మనీకి ఎర్నింగ్కి వాళ్ళు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇలాంటి వాటి వలన ఈ ఈ బెట్టింగ్స్ వలన, ఈ గ్యాంబ్లింగ్స్ వలన చాలామంది వారి వారి జీవితాలని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారు. దాట్స్ వై సో ఇట్ ఈస్ ఏ వైడ్ అగ్రిమెంట్ డిక్లేర్డ్ బై ది గవర్నమెంట్. వేజరింగ్ అనేది మన సొసైటీలో ఉన్నటువంటి పబ్లిక్ని హార్మ్ చేస్తుంది కాబట్టి, వాళ్ళ యొక్క కెరీర్ని స్పాయిల్ చేస్తుంది కాబట్టి, వాటి పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఈ గవర్నమెంట్స్ ఏం చేసినాయి అంటే వాటిని ముందుగానే మన చట్టంలో వాయిడ్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. అలా వాయిడ్ అగ్రిమెంట్స్గా ఉన్నటువంటి వేజరింగ్ అగ్రిమెంట్స్కి సంబంధించినటువంటి లీగల్ ప్రొవిజన్స్. వెరీ ఫస్ట్, వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ వేజరింగ్ అగ్రిమెంట్? సో వాట్ ఆర్ ది కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్ టు మేక్ ఏ వ్యాలిడ్ అగ్రిమెంట్స్? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. ఎస్, ద జనరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వేజర్ ఈజ్ ఏ బెట్. What is the general meaning of the word? Wager is a bet. Wager అంటే అది బెట్ మాత్రమే. బెట్ అంటే పందెం. ఓకే, ద అగ్రిమెంట్ ఇన్ వే ఆఫ్ వేజర్ ఆర్ నథింగ్ బట్ ఆర్డినరీలీ బెట్టింగ్ అగ్రిమెంట్స్. సో ఇన్ వే ఆఫ్ వేజర్ ఆర్ నథింగ్. వేజర్ అంటే ఏదో కాదండి, సహజంగా వాటిని మనం కామన్గా ఏమంటామంటే బెట్టింగ్ అగ్రిమెంట్స్ అంటాము. The essence of gaming or wagering is that one party is to win and the other party to lose upon a future event. So ఇక్కడ మీరు గమనించినట్లయితే ద ఎసెన్స్ ఆఫ్ గేమింగ్ ఆర్ వేజరింగ్, ఏమండి మనకి గేమింగ్లో, క్రీడల్లో కానీ, ఆటల్లో కానీ, లేకపోతే వేజరింగ్లో అంటే బెట్టింగ్లో కానీ, ఇక్కడ సహజంగా జరిగేటువంటి ముఖ్యమైన అంశం ఏంటి? వన్ పార్టీ ఈజ్ టు విన్ అండ్ ది అదర్ పార్టీ టు లూజ్. ఒకరు గెలవటం, మరొకరు ఓడటం. అంటే ఒకరు గెలిచారంటే మరొకరు ఓడటం అనేది జరుగుతుందన్నమాట. సో which the time of contract is of an uncertain nature, that is to say, if the event turns out one way that he will lose, but it turns out the other he will win. ఈ సెంటెన్స్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ద టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగిన సందర్భంలో ఈజ్ ఆఫ్ యాన్ అన్సర్టైన్ నేచర్. ఇప్పుడు మన భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి కదండి. నవ్ ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్, జనరల్ ఎలక్షన్స్, సాధారణ ఎన్నికలు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి కదా. ఈ ఎన్నికలు జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. ఈ జూన్ 4న 2024 సంవత్సరం 2024 జూన్ 4న ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, దేశవ్యాప్తంగా ఎవరు ప్రధాని కాబోతున్నారు అనేటువంటి విషయం మనకి నాలెడ్జ్ లేదు. ఎందుకని? ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది ప్రజల ఓట్ల ద్వారా, వాటిని లెక్కించడం ద్వారా మాత్రమే మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, సాధారణ ఎన్నికలు. ప్రధానంగా కూటమి తరపున తెలుగుదేశం, అలాగే అధికార పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ రెండు కూడా పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరికి వారు మేమే గెలుస్తామని మనకి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు, మనకి సింహనాదాలు వినిపిస్తూ ఉన్నారు. నిజానికి ఎవరు గెలుస్తారు అనేది ఫలితాలు వెల్లడైన రోజున, అంటే రిజల్ట్స్ డిక్లేర్డ్ అయిన రోజున, అంటే జడ్జిమెంట్ డేగా మనం చెప్పేటువంటి ఈ 2024 జూన్ 4 మాత్రమే మనకి క్లియర్ పిక్చర్, కంక్లూజన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ
ఒకరేమో ఎక్స్ అనే పర్సన్ ఏమో ఆ రూలింగ్ పార్టీని సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటాడు. లేదు అతని అపోనెంట్ ఏమో లేదు లేదు మా టీడీపీ కూటమి ఏదైతే ఉంటుందో అదే గెలుస్తుంది అనుకుంటున్నారు. ఈ ఇద్దరి మధ్య నువ్వా నేనా అనేటువంటి ఒక బెట్టింగ్ ఛాలెంజింగ్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ ఛాలెంజింగ్లో ఎవరో ఒకరు మాత్రమే గెలవడం జరుగుతుంది, ఇద్దరు గెలిచే అవకాశాలు లేవు. కాబట్టి సో ఇక్కడ చూడండి, విచ్ ద టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ ఆఫ్ అన్ అన్సర్టైన్ నేచర్. ఈ కాంట్రాక్ట్ ఎలాంటిది? ఇక్కడ కాంట్రాక్ట్ జరిగే సమయంలో ఈ రోజున వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటున్నారు అంటే ఆ కాంట్రాక్ట్ యొక్క స్వభావం ఈ రోజున సర్టైన్గా ఉందా, అన్సర్టైన్గా ఉందా, అంటే స్పష్టంగా ఉందా లేకపోతే ఇంకా స్పష్టత రాలేదా? ఎస్, ఇప్పుడైతే కనుక మరి ఎవరు గెలవబోతున్నారనే సంగతి ఈ రోజున నెక్ టు నెక్ ఫైట్, అంటే ఇద్దరు కూడా మేమంటే మేము అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దట్ ఈవెంట్ ఈజ్ అన్సర్టైన్ నేచర్. దట్ ఈస్ టు సే ఇఫ్ ద ఈవెంట్ టర్న్స్ అవుట్ వన్ వే దట్ హీ విల్ లూజ్. ఇది కనుక ఈ సంఘటన ఇతను ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి బెట్టేసినప్పుడు ఆ ఈవెంట్ ఆ సంఘటన టర్న్స్ అవుట్ వన్ వే, అది మరొకలాగా మారిపోయింది అనుకో, అంటే ఇతను చెప్పినట్టు కాకుండా అది వేరే రకంగా జరిగింది అనుకో, ఆ వేరే రకంగా జరిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? అతను ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇట్ టర్న్స్ అవుట్ ది అదర్. మరి అలాగే అక్కడ ఓకేనా, ఇదే పరిస్థితి అతనికి ఎదుటి పార్టీకి జరిగిందంటే, అంటే సో అక్కడ అతనికి అది వ్యతిరేకంగా జరిగింది అనుకో అదర్ పార్టీకి, అంటే ఇతను గెలిచినట్టే కదా. కాబట్టి ఎవరో ఒకరు గెలుస్తున్నారు, మరొకరు ఓడిపోతున్నారు. అంటే ఇతను ఓడినప్పుడు అదర్ పార్టీ గెలుస్తున్నాడు, అదర్ పార్టీ గెలిచినప్పుడు ఇతను ఓడిపోతున్నాడు. అంటే ఇద్దరు గెలవటం ఇద్దరు ఓడటం అనేది ఉండదు. సో ఇక్కడ మనం గమనించాల్సింది అదే, వేజరింగ్ అగ్రిమెంట్ లో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బెట్టింగ్. ఇద్దరు పందెం వేసుకుంటున్నారు. ఈ పందెం దేని గురించి? ఒక అన్సర్టైన్ సంగతికి సంబంధించి, అది కూడా ఫ్యూచర్ కి సంబంధించి, భవిష్యత్తులో ఫలానా సంఘటన జరుగుతుంది. మన రాష్ట్రంలో మే 13 ఓకేనా, మే 13న ఏపీ స్టేట్ కి జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ జనరల్ ఎలక్షన్స్ లో అధికార పార్టీ గెలుస్తుందా, ప్రతిపక్ష పార్టీలు గెలుస్తుందా అనేటువంటి జడ్జిమెంట్ మనకి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? జూన్ 4న వస్తుంది. కాబట్టి ఈ జూన్ 4న గెలిచే రిజల్ట్ మనకి ఫ్యూచరే. కాబట్టి ఆ సంఘటనలో వాడికి అనుకూలంగా మారితే మనం ఓడిపోవటం, మనకి ఓకేనా అనుకూలంగా మారితే అతను ఓడిపోయి మనం గెలవటం అనేటువంటివి ఈ వేజర్లోని ముఖ్య ఉద్దేశాలు అన్నమాట. సో ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద బెట్ మే బి ఎనీథింగ్. ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది నేను ఇందాక ఎలక్షన్స్ గురించి చెప్పాను, ఇంకొక ఇద్దరు క్రికెట్ గురించి, ఇంకొక ఇద్దరు వర్షం వస్తుందా రాదా అనే మ్యాటర్ గురించి, ఇంకొక ఇద్దరు ఒక కబడ్డీలో ఎవరు గెలుస్తారని చెప్పి కావచ్చు, ఇంకొక ఇద్దరు ఇంకొక అంశం. ఇలా సబ్జెక్ట్ మ్యాటర్ ఇదే ఉండాలని లేదనమాట. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద బెట్ మే బి ఎనీథింగ్. విలియం ఆన్సన్ డిఫైన్డ్ ఇట్ యాజ్ ఏ ప్రామిస్ టు గివ్ మనీస్ వర్త్ అపాన్ ద డిటర్మినేషన్ ఆర్ అసర్టైన్మెంట్ ఆఫ్ అన్ అన్సర్టైన్ ఈవెంట్. యాక్చువల్గా వేజరింగ్ అనే పదాన్ని మనకి ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు. కానీ అయితే విలియం ఆన్సన్ అనేటువంటి ఒక లీగల్ జూరిస్టు మన దీనికి ఏమని డిఫైన్ చేశాడంటే, ఏ విధంగా డిఫైన్ చేశాడంటే, ఇట్ యాజ్ ఏ ప్రామిస్ టు గివ్ మనీస్ వర్త్. అంటే ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఏమని? నేను డబ్బు కానీ డబ్బుకు సమానమైంది కానీ ఇస్తానని చెప్పేసి. ఎప్పుడు? అపాన్ ది డిటర్మినేషన్ ఆర్ ఎస్కర్టైన్ ఆఫ్ అండ్ అన్సర్టైన్ ఈవెంట్. ఏదైనా ఒక సంఘటన ఓకేనా, అది అన్సర్టైన్ గా ఉంది, ఇంకా డిటర్మైన్ కాలేదు, ఇంకా తీర్మానం కాలేదు, అలాంటి దాని ద్వారా ఓకేనా దాని యొక్క ఫలితాన్ని ఆధారంగా చేసుకొని నేను డబ్బు ఇవ్వటం అనేది లేదా డబ్బుకు సమానమైంది ఇవ్వటం అనేది కనుక ఉన్నట్లయితే, అంటే సో మా పార్టీ గెలిస్తే నువ్వు నాకు ₹1,00,000 ఇవ్వాలి, లేదు మీ పార్టీ గెలిస్తే నేను మీకు ₹1,00,000 ఇస్తా అని ఇద్దరు వ్యక్తుల మధ్య సో మనీ కానీ మనీస్ వర్త్ కానీ ట్రాన్స్ఫర్ అవ్వటానికి, ఎప్పుడు ఏదైనా వీరిద్దరి మధ్య ఒక సబ్జెక్ట్ మ్యాటర్గా ఉండి ఆ అంశం మీద వాళ్ళు అది ఫలితం వచ్చిన తర్వాత, ఆ ఫ్యూచర్ అన్సర్టైన్ ఈవెంట్ డిటర్మైన్ అయిన తర్వాత లేదా అసర్టైన్ అయిన తర్వాత ఈ ఇద్దరి మధ్య మనీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వటం కనుక ఉన్నట్లయితే దిస్ ఈజ్ నథింగ్ బట్
వేజర్. ఇదే డెఫినేషన్ అండి దీనికి సంబంధించి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, వాడు ఇచ్చినటువంటిది ఎక్స్ అండ్ వై ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ దట్ ఇఫ్ ఇండియాస్ క్రికెట్ టీమ్ విన్స్ ద టెస్ట్ మ్యాచ్. ఎక్స్ వై అనే ఇద్దరు పార్టీలు ఉన్నారు. అగ్రిమెంట్ అంటే ఆబ్వియస్లీ బోత్ పార్టీస్ మస్ట్ బి దేర్, ఇద్దరు ఉండి తీరాల్సిందే. ఇఫ్ ఇండియాస్ క్రికెట్ టీమ్ విన్స్ టెస్ట్ మ్యాచ్, ఎక్స్ హ్యాస్ టు పే వై రూపీస్ 10,000 and if it loses, y has to pay rupees 10,000 to x. ఇక్కడ ఒక క్రికెట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి XY అనేటువంటి ఇరువురు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. సో దాని ప్రకారం ఎక్స్ అనేటువంటి వాడు వైకి 10,000 ఇస్తాడంట. ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుంది? ఇఫ్ ఇట్ లూజెస్, ఇండియా ఓడిపోతే నేను నీకు 10,000 ఇస్తానని ఎక్స్ వైతో ప్రామిస్ చేస్తున్నాడు. అంటే సో ఇక్కడ ఎక్స్ యొక్క ఉద్దేశం ఏంటి? సో ఎక్స్ ఆ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలుస్తుంది అని చెప్పి కాశాడు. ఒకవేళ అతను చెప్పినట్టుగా ఆ మ్యాచ్ ఇండియా గెలిచి ఉండకపోతే అంటే అదర్ పార్టీ అయినటువంటి వై గెలిచినట్టు అవుతుంది. కాబట్టి అందువలన ఎక్స్ ఓడిపోయినట్టుగా భావించి సో ఎక్స్ ఇక్కడ తాను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ 10,000 రూపాయలని ఆ ప్రామిస్ ద్వారా ఆ 10,000 రూపీస్ని వైకి ఇవ్వాల్సి వస్తుంది. మరి వై హ్యాస్ టు పే రూపీస్ 10,000 టు ఎక్స్ ఎప్పుడు? ఇప్పుడు ఒకవేళ ఇండియా గెలిచినట్లయితే, అంటే ఇక్కడ వై ఓడిపోయాడు కాబట్టి ఆ సందర్భంలో వై హ్యాస్ టు పే రూపీస్ 10,000 టు ఎక్స్. ఇక్కడ వై అనేటువంటి వాడు ఇండియా గెలిచినప్పుడు వై ఓడిపోయాడు కాబట్టి ఆ ప్రకారం ఎక్స్ కి 10,000 పే చేయాల్సి వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఏ వేజరింగ్ అగ్రిమెంట్. నో పార్టీ కెన్ రికవర్ ఎనీథింగ్ ఫ్రమ్ ది అదర్ పార్టీ అండర్ ది అగ్రిమెంట్. ఇదేంటి? ఏమి ఇందాక వాడివ్వాలి వీడివ్వాలి అని చెప్పి ఇప్పుడు నో పార్టీ కెన్ రికవర్ ఎనీథింగ్ ఫ్రమ్ ది అదర్ పార్టీ అండర్ ది అగ్రిమెంట్ అని చెప్తున్నాడు. ఎస్, నేను మాట్లాడుతుంది ఈ సెంటెన్స్ లీగల్గా అండి. మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ చట్టానికి సంబంధం లేకుండా అయితే కనుక మీరు ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. కానీ సో ఒకవేళ మీరు గెలిచినప్పటికీ కూడా ఈ వేజరింగ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యి ఒకవేళ అదర్ పార్టీ కనుక మీకు వాడిస్తానన్న 10,000ని ఇవ్వకపోయినట్లయితే మీ అగ్రిమెంట్లో ప్రకారం, అలాంటప్పుడు మీరు దాన్ని లీగల్గా ఎన్ఫోర్స్ చేయలేదు. ఎందుకని? A void agreement is an agreement which is not enforceable by law. So here this wager agreement is declared as void. చట్టం కింద వేజర్ అనేటువంటి వాటిని వాయిడ్ గా డిక్లేర్ చేయబడటం జరిగింది. కాబట్టి అందువలన ఇలాంటి అగ్రిమెంట్స్ ని మనం కోర్టు ద్వారా అమలు చేయలేం. నో పార్టీ కెన్ రికవర్ ఎనీథింగ్ ఫ్రమ్ ది అదర్ పార్టీ అండర్ ది అగ్రిమెంట్. అగ్రిమెంట్ ద్వారా మీరు ఏమీ కూడా రికవర్ చేసుకోలేదు ఎప్పుడు? చట్టరీత్యా అయితే కనుక. Thus, in wagering agreements, one party wins and the other loses upon a future event. Wagering agreement లో ఏం జరుగుతుంది? ఇక్కడ ఏముంది? ఇక్కడ వన్ పార్టీ విన్స్, ఒకరు గెలుస్తున్నారు, అండ్ ది అదర్ లూజెస్, వేరొకరు ఓడిపోతున్నారు. ఎప్పుడు? అపాన్ ఏ ఫ్యూచర్ ఈవెంట్ విచ్ అట్ ది టైమ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఈజ్ ఆఫ్ అన్సర్టైన్ నేచర్. ఏదైనా ఒక ఖచ్చితం కానటువంటి నిశ్చయం కానటువంటి ఒక విషయం మీద వీరు ఒప్పందం కాంట్రాక్ట్ చేసుకున్నట్లయితే అలాంటి భవిష్యత్తు నిశ్చయం కానటువంటి ఆ విషయానికి సంబంధించి ఒకరు గెలవటం మరొకరు ఓడటం అనేది ఉండేటువంటిదే వేజరింగ్ అగ్రిమెంట్ అని చెప్తాం. ఇక్కడ మన భారతదేశంలో ఈ వేజరింగ్ అగ్రిమెంట్స్ కి సంబంధించి లీగల్ పొజిషన్ ఏంటో చూద్దాం. ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ముంబై వేజరింగ్ అగ్రిమెంట్స్ ఆర్ వైడ్. అంటే ఎక్సెప్ట్ ముంబై అంటే మహారాష్ట్ర స్టేట్లో, ఓకేనా, అక్కడ మిగతా చోట అంతా వైడ్. అంటే మిగతా చోట అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనో, కేరళనని, అంటే అదర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వైడ్ కాదని అర్థం కాదు. అక్కడ వైడ్, ఇక్కడ మాత్రం ఇల్లీగల్ కూడా అని అర్థం. ఇన్ ముంబై పొజిషన్ ఈజ్ డిఫరెంట్. ద అవాయిడింగ్ వేజర్స్ అమెండ్మెంట్ యాక్ట్ 1865 డిక్లేరింగ్ వేజరింగ్ అగ్రిమెంట్స్ యాజ్ ఇల్లీగల్. అంటే ఇల్లీగల్ అగ్రిమెంట్స్ వైడ్ కూడా అవుతాయండి. కాకపోతే ఇక్కడ వైడ్లోకి ఇల్లీగల్కి తేడా ఏంటంటే జస్ట్ వైడ్లో అయితే కనుక మీకు పనిష్మెంట్ ఉండదండి, ఇంప్రిజన్మెంట్ ఉండదండి. కానీ ఇల్లీగల్ అగ్రిమెంట్స్లో ఎవరైతే తెలుసో తెలియక ఎంటర్ అవుతారో
whether you knowingly or unknowingly entered into that illegal transaction or illegal agreement, you are liable to punish. అంటే మీకు ఇంప్రిజన్మెంట్, చట్టం మిమ్మల్ని శిక్షిస్తుందన్నమాట. కాబట్టి సో మహారాష్ట్రలో పరిస్థితి ఏమిటి అంటే, అక్కడ వాళ్ళు తయారు చేసుకున్నటువంటి వేజర్స్ అమెండ్మెంట్ యాక్ట్ 1865 ఏదైతే ఉందో ఆ చట్టరీత్యా వారికి పనిష్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని ఇల్లీగల్గా అక్కడ వాళ్ళు డిక్లేర్ చేశారు. దస్ వేజరింగ్ అగ్రిమెంట్స్ బీయింగ్ ఇల్లీగల్ ఈజ్ ఆల్సో వైడ్, నాట్ ఓన్లీ బిట్వీన్ ఇమీడియట్ పార్టీస్ బట్ tainted and renders void all collateral agreements to it. అంటే ఈ సెంటెన్స్ మీకు అర్థం కావాలంటే, ఇక్కడ మహారాష్ట్రలో వేజరింగ్ అగ్రిమెంట్స్ అనేవి అవి ఇల్లీగల్ అవటమే కాదు, దానికి సంబంధించి అలాంటి అగ్రిమెంట్స్ని సపోర్ట్ చేస్తూ దానికి సంబంధించి ఇంకే ఏదైనా ఇతర ఒప్పందాలు జరిగినట్లయితే అవి కూడా వాయిడే. సపోజ్ ఎక్స్ అండ్ వై ఏదైనా ఒక టెస్ట్ మ్యాచ్లో విన్ను లేకపోతే లూజ్ అనేటువంటి మ్యాటర్ గురించి వాళ్ళు బెట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది, బాగానే ఉంది. మహారాష్ట్ర గవర్నమెంట్ దాన్ని ఇల్లీగల్గా డిక్లేర్ చేసింది కాబట్టి మహారాష్ట్రలో ముంబైలో ముఖ్యంగా అది ఇల్లీగల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ అనేటువంటి వాడు ఈ అగ్రిమెంట్ని పెర్ఫామ్ చేయటం కోసం ఎవరో ఏ అనే పార్టీ దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ బెట్టింగ్ చేస్తున్నానని చెప్పి డబ్బులు తెచ్చుకున్నాడు. అతనికి ఆ సంగతి చెప్పే తెచ్చాడు. ఇప్పుడు XYకి మధ్య ఒక ఇల్లీగల్ అగ్రిమెంట్ ఉంది. మరి ఎక్స్ ఈ అగ్రిమెంట్ని పెర్ఫామ్ చేయడం కోసం ఇంకో చోట అప్పు చేశాడు, బారో చేశాడు. అంటే ఏ అనే పార్టీ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకున్నాడు. అంటే XY మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది, మరి ఎక్స్కి ఏకి మధ్య మరొక అగ్రిమెంట్ ఉంది. XY మధ్య డైరెక్ట్ బెట్టింగ్ అగ్రిమెంట్ జరుగుతుంది కాబట్టి అది ఇల్లీగల్ అవుతుంది. దాన్ని మనం మెయిన్ అగ్రిమెంట్ అని చెప్పాము. మరి అలాగే ఎక్స్కి ఏకి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ ఏంటి, అక్కడ డబ్బులు తెచ్చి ఇక్కడ ఇతను బెట్టింగ్లో పెడుతున్నాడు. కాబట్టి ఈ XY మధ్య అగ్రిమెంట్ ఎలాంటిదని చెప్తాం, ఇది కొల్లెటరల్ అగ్రిమెంట్ అంటాం. అంటే సో ఇప్పుడు అక్కడ డబ్బులు అప్పు తీసుకొచ్చి ఇతను జోదం ఆడుతున్నాడు, అంతేగాని ఏ జోదం ఆడట్లా, అంటే ఏ బెట్టింగ్లో పాల్గొట్టలేదు. అయినప్పటికీ కూడా ఏదైతే ఒక ఇల్లీగల్ అగ్రిమెంట్తో కనెక్ట్ అయినటువంటి, టెయింట్ అయినటువంటి, పెనవేసుకుపోయి ఉన్నటువంటి కొల్లెటరల్ అగ్రిమెంట్, సపోర్టింగ్ అగ్రిమెంట్స్ ఉన్నాయో, ఇక్కడ మహారాష్ట్ర చట్టం అనుసరించి అంటే ఆ రాష్ట్రం ప్రకారము ఇక్కడ ఏమవుతున్నాయి, మెయిన్ అగ్రిమెంట్ ఇల్లీగల్ అయితే ఆటోమేటిక్గా దాన్ని సపోర్ట్ చేసేటువంటి ఆ అగ్రిమెంట్, దాన్నే మనం కొల్లెటరల్ అగ్రిమెంట్ అంటాం. ఆ కొల్లెటరల్ అగ్రిమెంట్స్ కూడా అవి వాయిడ్, చెల్లకుండా పోతాయి. అంటే సో ఆ డబ్బులు పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను జోదం ఆడటానికి అతను రికవర్ చేసుకోలేదు, ఎందుకని అతను తెలిసే పెట్టాడు కాబట్టి ఆ అమౌంట్ని. దట్స్ వై ఇప్పుడు మెయిన్ అగ్రిమెంట్ ఇల్లీగల్ అయితే సో దాన్ని సపోర్ట్ చేస్తూ జరిగినటువంటి అగ్రిమెంట్స్ కూడా అవి వాయిడ్ అవుతాయి, వాటిని ఇలా ఎన్ఫోర్స్ చేయదన్నమాట. ఇప్పుడు ఎసెన్షియల్స్ ఆఫ్ ద నేచర్, దేర్ మస్ట్ బి ఏ ప్రామిస్ టు పే మనీ ఆర్ మనీస్ వర్త్. ఇక్కడ అది వేజరే అని చెప్పి డిక్లేర్ చేయాలంటే ఏం కావాలా, సో ఏమేమి ఎసెన్షియల్స్ ఉండాలో చూడండి అక్కడ. సో వారిద్దరి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్లో మనీ ఆర్ మనీస్ వర్త్కి సంబంధించి ప్రామిస్ జరిగి ఉండాలి. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఎక్స్ అండ్ వై ఒక బెట్టింగ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. సో నేను ఓడిపోతే నీకు 10,000 ఇస్తాను, నువ్వు ఓడిపోతే నాకు 10,000 ఇవ్వాలి అంటున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది, ఆ రిజల్ట్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత, వీళ్ళు అనుకున్నటువంటిది నెరవేరిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ట్రాన్స్ఫర్ అవుతుంది, ఐదర్ మనీ ఆర్ మనీస్ వర్త్. ద ప్రామిస్ మస్ట్ బి కండిషనల్ ఆన్ ది ఈవెంట్ హ్యాపెనింగ్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. ఇక్కడ ప్రామిస్ దేనికి సంబంధించి జరిగింది, సో సెకండ్ పాయింట్ కనుక మీరు గమనించినట్లయితే మస్ట్ బి కండిషనల్. అంటే ఈ అగ్రిమెంట్ డైరెక్ట్ అగ్రిమెంట్ కాదండి, దిస్ ఈజ్ ఏ కండిషనల్ అగ్రిమెంట్. సో అరే ఆ మ్యాచ్లో నేను ఓడిపోతే, అంటే ఇండియా టీం ఓడిపోతే నేను నీకు 10,000 ఇస్తానని చెప్తున్నాడు. అతను కూడా ఏమంటున్నాడు, ఒకవేళ ఆ టీం గెలిస్తే నేను నీకు 10,000 ఇస్తా అంటున్నాడు. అంటే సో అది జరిగితే ఇతను పే చేస్తానని చెప్తున్నాడు. అక్కడ కూడా అతను అది జరిగితే, అంటే అతను ఓడిపోతే మనకు 10,000 ఇస్తా అన్నాడు. అంటే అబ్జల్యూట్ కాదు. సో వేజరింగ్ అగ్రిమెంట్స్ అనేవి
షరతుతో కూడుకున్నటువంటివి కాబట్టి అది జరిగినప్పుడు, ఆ ఈవెంట్ హ్యాపెన్ అయినప్పుడు లేదా ఆ ఈవెంట్ జరగనప్పుడు సో గెలవటం గెలవకపోవటం అనేటువంటి ఆధారంగా చేసుకొని జరుగుతుంది కాబట్టి షరతులతో కూడుకుంది కాబట్టి దట్స్ వై దిస్ వేజరింగ్ అగ్రిమెంట్ ఈస్ సెట్ టు బి కండిషనల్ అగ్రిమెంట్. దిస్ ఈస్ ద అంటే సెకండ్ కండిషన్. అంటే మనీ ఆర్ మనీస్ వర్త్ ట్రాన్స్ఫర్ అవ్వాలనేది ఫస్ట్ కండిషన్. అక్కడ కాంట్రాక్ట్ వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో ఆ అగ్రిమెంట్ కండిషనల్ అగ్రిమెంట్ అయి ఉండాలి, కానీ అబ్జల్యూట్ అగ్రిమెంట్ అయి ఉండకూడదు. అబ్జల్యూట్ అగ్రిమెంట్కి కండిషనల్ అగ్రిమెంట్కి చిన్న డిఫరెన్స్ చెప్తానండి మీకు క్లారిటీ కోసం. సపోజ్ నేను ఒక బుక్ని, కాంట్రాక్ట్ యాక్ట్ బుక్ని మీకు ఇవాళ ఈవినింగ్ ఇస్తానని చెప్పాను. దిస్ ఈజ్ అన్ అబ్జల్యూట్ అగ్రిమెంట్. నా బుక్ నేను 100 రూపీస్కి సేల్ చేస్తానని చెప్పాను. మీరు 100 ఇస్తే నేను బుక్ ఇచ్చేస్తాను. కాబట్టి దిస్ ఈజ్ అన్ అబ్జల్యూట్ కాంట్రాక్ట్. అదే కండిషనల్ అంటే ఏంటి? మీరు నాకు అడ్వాన్స్ పే చేయండి, నేను 2 days తర్వాత మీకు నేను బుక్ని హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్తున్నాను. ఇక్కడ షరతుతో కూడుకుంది. లేదు ఆ మ్యాచ్ గెలిస్తే నేను నీకు నువ్వు గెలిచినట్టు కాబట్టి ఒకవేళ నువ్వు గెలిస్తే నా నుంచి నీకు డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏంటి? కండిషన్ మీద జరుగుతుంది. అంటే వేజర్ అనేది కండిషనల్ అగ్రిమెంట్, అబ్జల్యూట్ అయితే కాదు. సో దట్ ఈస్ సెకండ్ కండిషన్. థర్డ్ వన్, సో ద ఈవెంట్ మస్ట్ బి అన్సర్టైన్. ఏమండి, పలానా శుక్రవారం రోజునో లేకపోతే పలానా 4వ తారీఖునో పలానా పార్టీ గెలుస్తుంది, ఇదిగో ముందే మేము డిక్లేర్ చేస్తున్నామని చెప్తే అది అసలు బెట్టింగే కాదు. ఫలితం ముందే తెలిసిపోతే అది బెట్టింగ్ ఎలా అవుతుందండి? కాబట్టి అలాంటి వాటిని మనం వేజర్ అంటానికి వీలు లేదు. ఇప్పుడు ఆ గ్లాసులో పాలు ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, ఆ వ్యక్తి తాగుతున్నాడు, ఓకేనా? సో మనకి పాలన సంగతి తెలిసినప్పుడు ఆ వ్యక్తి తాగేదేంటి? పాలని ఒకడు, కాదు కళ్ళు అని ఒకడు. అరే పాలని అతను స్పష్టంగా చెప్పేసినప్పుడు, అది విషయం అందరికీ తెలిసిపోయినప్పుడు ఇక దాంట్లో అన్సర్టనిటీ ఏముంది? కాబట్టి తెలియని విషయం గురించి మనము అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే అన్సర్టైన్గా ఉండేటువంటి వాటికి సంబంధించి అది ఓకేనా, అక్కడ ఫలితం తేలకుండా ఉన్నటువంటి వాటి గురించి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే అది వేజరింగ్ అవుతుంది, కానీ సో సర్టైన్గా జరిగేటువంటివి కాదు. అంటే అది వ్యాలిడ్గా, అంటే మనం అది వేజరింగే అని చెప్పాలంటే ద ఈవెంట్ మస్ట్ బి అన్సర్టైన్. నెక్స్ట్, ఈచ్ పార్టీ షుడ్ హ్యావ్ ఏ ప్రొప్రైటరీ ఇంట్రెస్ట్ ఇన్ ద ఈవెంట్. ప్రొప్రైటరీ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నేను డబ్బులు పెడుతున్నానంటే సో ఆ డబ్బులు నువ్వు ఓడిపోతే నాకు ఇవ్వాలి, లేకపోతే నేను నీకు ఇవ్వాలి. కాబట్టి ఆ ప్రయోజనం అనేది నాకు లేదా నీకు అనేటువంటిది. కాబట్టి సో ఇలాగా మనకి అక్కడ ప్రయోజనం అనేది ఉండి తీరాలి అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనకి ఎసెన్షియల్ ఫీచర్స్గా మనము ఆ వేజింగ్కి సంబంధించినటువంటి నేచర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ప్రొవిజన్ ఆఫ్ లా. మరి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 13 కనుక మనం పరిశీలించినట్లయితే అగ్రిమెంట్స్ బై వే ఆఫ్ వేజర్ ఆర్ వైడ్. ఇందాకే చెప్పుకున్నాం భారతదేశ వ్యాప్తంగా, ఓకే, దిస్ యాక్ట్ అప్లైస్ టు ది హోల్ ఆఫ్ ఇండియా. దట్ మీన్స్ ఇట్స్ ఎక్స్టెండ్ టు హోల్ ఆఫ్ ఇండియా. ఈ దేశం ఒక ఆంధ్రప్రదేశంలోనే మాత్రమే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకి, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకి ఈ చట్టం అమలవుతుంది. సో సెక్షన్ 30 కింద అగ్రిమెంట్స్ బై వే ఆఫ్ వేజర్ ఆర్ వైడ్ అంటే సో ఎవరు భారతదేశంలో ఈ వేజరింగ్ అగ్రిమెంట్స్లోకి ఎంటర్ అయినా అవి వైడే. అండ్ నో సూట్ షాల్ బి బ్రాట్ ఫర్ రికవరింగ్ ఎనీథింగ్ ఎలిజిబుల్ టు బి వాన్ ఆన్ ఎనీ వేజర్. సో ఎవరు కూడా ఈ వేజర్ అగ్రిమెంట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి కోర్టులలో దావా వేయలేరు. వేసిన చెల్లదు కదా, అదనమాట దాని అర్థం. ఆర్ entrusted to any person to abide the result of any game. ఎవరు కూడా మనము నువ్వు నీ వాగ్దానాన్ని కట్టుబడి ఉండు, లేకపోతే నేను చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పలేమన్నమాట. ఆర్ అదర్ అన్సర్టైన్ ఈవెంట్ ఆన్ విచ్ మే వేజర్ ఈజ్ మేడ్. ఇంకా ఏదైనా అన్సర్టైన్గా ఉన్నటువంటి ఈవెంట్ని బేస్ చేసుకొని మనం ఓకేనా దాన్ని అమలు చేయాలనుకుంటే అది జరగదు. కాబట్టి సో అలాంటి వేజర్స్ని మనం అమలు చేయలేమన్నమాట. హౌఎవర్ దేర్ ఆర్ సర్టైన్ ఎక్సెప్షన్స్ టు సెక్షన్ 30. ఇందాక మనం సో ఒక అన్సర్టైన్ ఈవెంట్ మీద ఒక ఫలితం మనకి ఏమవుతుందో ఆ అగ్రిమెంట్లో ఎంటర్ అయినటువంటి ఇద్దరు పార్టీలకి తెలియని వాటి గురించి బెట్ చేసుకునేటప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు అని చెప్పుకున్నాం కదా. వన్ పార్టీ
హ్యాస్ టు విన్ అండ్ అదర్ పార్టీ హ్యాస్ టు లూజ్ అని చెప్పాం కదా. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా, ఇలానే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి వేజరింగ్ కిందకి రావు, అవి వ్యాలిడ్ అవుతాయి. కోర్టు రీత్యా కూడా మనం వాటిని అమలు చేయొచ్చు, అంటే ఎన్ఫోర్స్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఎందుకని? చట్టం అలాంటి వాటిని ఇక్కడ అవి వేజర్ అయినప్పటికీ కూడా అవి మినహాయింపు ఇచ్చింది కాబట్టి, ఎక్సెప్షన్స్ ప్రొవైడ్ చేసింది కాబట్టి, దట్స్ వై దోస్ ఆర్ వ్యాలిడ్. ఏవి మనం ఇక్కడ వ్యాలిడ్గా అంటే వాయిడ్ కాదు అని చెప్పుకుంటాం చూడండి. దోస్ ఆర్ ప్రైజెస్ ఫర్ హార్స్ రేస్ బై అన్ అగ్రిమెంట్ to subscribe or contribution are made or entered into for towards any plot or prize or a sum of money. ఇదివరకు 500 రూపాయలకి లోబడి కనుక ఉన్నట్లయితే ఈ గుర్రపు పందాలలో దానికి సంబంధించి ఏదైనా ప్లేట్ ఆర్ ఇంకేదైనా అమౌంట్ కనుక వాడు ఇస్తున్నట్లయితే ప్లాట్ ఆర్ ప్రైజ్ అమౌంట్ అంటాం వాటిని. సో 500కి లోబడి ఉన్నట్లయితే అవి వేజరింగ్ అవుతాయి. 500కి మించి కనుక ఆ హార్స్ రేసెస్లో గుర్రపు పందాలలో చెల్లించేటువంటి ఒప్పందాలు ఉన్నట్లయితే అవి చట్టం మినహాయించలేదు కాబట్టి దట్ మీన్స్ అది మినహాయించింది కాబట్టి అందువలన అది వేజర్ కిందకి రాదు. వేజర్ కింద ఇది ఎగ్జంప్షన్ చేయబడింది కాబట్టి ఈ ఎక్సెప్షన్స్ని మనం వ్యాలిడ్గా చెప్తాం. అంటే 500కు పైబడి ఉన్నట్టయితే అది వ్యాలిడే అన్నమాట. అంటే అది వాయిడ్ కిందకి రావటం లేదు, అంటే మనం లీగల్గా ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు అని అర్థమవుతుంది. సో ఇట్ మస్ట్ బి నోటెడ్ దట్ ద స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ డిక్లేర్డ్ దట్ వేజరింగ్ అగ్రిమెంట్ టు సబ్స్క్రైబ్ ఆర్ కంట్రిబ్యూట్ ఆర్ మేడ్ ఆర్ ఎంటర్డ్ ఇంటూ ఫర్ ఆర్ towards any plot or prize or sum of money is not only void but also illegal by local statutes. సో ఇక్కడ మీరు మనం చెప్పింది ఇందాక మహారాష్ట్ర సంఘటన గుజరాత్లో కూడా అమలు చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల్లో ఇలా మనం ఏదైతే వేజరింగ్ కింద సబ్స్క్రైబ్ చేయటం కానీ, ఎంటర్ అవటం కానీ, ఇంకా ఏదైనా ప్రైజ్ తీసుకోవడానికి సంబంధించి ఓకేనా, అక్కడ వాయిడ్ అవటమే కాదు, వాటిని ఇల్లీగల్గా కూడా డిక్లేర్ చేశారు. అంటే సో ఇప్పుడు ఆ అగ్రిమెంట్స్ చెల్లకుండా పోవటమే కాదు, ఆ అగ్రిమెంట్స్లో ప్రవేశించిన వారిని, ఎంటర్ అయిన వారిని లా ప్రకారం పనిష్ చేయటం కూడా జరుగుతుంది అన్నమాట, శిక్షించటం కూడా జరుగుతుంది. ఎందుకని? అవి ఇల్లీగల్ కాబట్టి. ఈజ్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏ వేజర్? మరి ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లు అంటే ఏంటి? సపోజ్ మీరు ఒక కారు కొనుక్కున్నారనుకోండి, దానికి ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, అగ్ని ప్రమాద బీమా తీసుకున్నారు. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఆ కారు అక్కడ అగ్ని ప్రమాదానికి లోనై కాలిపోవటం జరిగింది. మరి ఇన్సూరెన్స్ కంపెనీ మీకు కొత్త కారు కొనుక్కోవడానికి మళ్ళీ సహాయం చేస్తుంది కదా, అంటే కారు బదులుగా మీకు కారు వచ్చేలా చేస్తుంది కదా. అంటే ఒక అనుకోని సంఘటన, కారు పోతుందేమో అని మీరు భయపడుతున్నారు, లేదు అలాంటి భయం ఉంటే సో పోతే మేము దాన్ని కాంపన్సేట్ చేస్తాం, ఇండిమ్నిఫై చేస్తామని చెప్పి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకు వచ్చింది. అలా ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి ఇన్సూరర్గా ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీకి, అలాగే సో ఇండెమ్నిటీ పొందేటువంటి మీరు, అంటే ఇండెమ్నిటీ హోల్డర్ అయినటువంటి మీకు, అంటే ఇన్సూర్డ్గా ఉన్నటువంటి మీకు మధ్య, ఆ ఇన్సూరర్గా ఉన్నటువంటి కంపెనీకి, ఇన్సూర్డ్ అయినటువంటి మీకు మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఒక కారు కాలిపోవడం జరిగింది. ఇప్పుడు కారు కాలిపోయినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఇన్సూరర్ అనేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ మీకు, ఇన్సూర్డ్గా ఉన్నటువంటి మీకు కాంపన్సేట్ చేయడం జరుగుతుంది, అంటే ఇండిమ్నిఫై చేయడం జరుగుతుంది. అంటే కారు పోతే అక్కడ ఇచ్చేయటం జరిగింది కదా. అంటే ఇక్కడ ఒక అన్సర్టైన్ ఈవెంట్ రిజల్ట్ ఏదన్నా వస్తే, డిటర్మైన్ అయితే, అక్కడ మీకు వాళ్ళు ఆ డబ్బు కానీ, డబ్బుకు సమానమైంది కానీ, అంటే మీరు కారుని బీమా చేసినప్పుడు 5 లక్షల రూపాయల కారు అనుకోండి, 5 లక్షల రూపాయలకి మీరు బీమా చేసినట్లయితే 5 లక్షల రూపాయలు కంపెనీ పే చేయడం జరుగుతుంది కదా. మరి ఇది చూస్తే వేజర్ లాగే ఉంది కదా, మరి దీన్ని మనం కోర్టుకు వెళ్ళి ఎన్ఫోర్స్ చేయలేమంటే మరి ఎలా చేయగలుగుతున్నామంటే ఇది ఎక్సెప్షన్లో ఉంది కాబట్టి. అయితే ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లు కూడా వేజర్ స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ని చట్టం ఎక్సెప్షన్ ప్రొవైడ్ చేసింది కాబట్టి, మినహాయించింది కాబట్టి, అందువలన అవి వేజర్గా ఉన్నప్పటికీ వేజర్ కిందకి రావు అని చెప్పి చట్టమే డిక్లేర్ చేసింది కాబట్టి ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్లు వాయిడ్ కావు, అవి వ్యాలిడ్ కాంట్రాక్ట్సే అవుతాయి. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ఆర్ వ్యాలిడ్ ఈవెన్ దో దే ఆర్ ప్రొవైడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ మనీ బై ది ఇన్సూరర్. ఇన్సూరర్ అంటే ఇన్సూరెన్స్ బీమా ఇచ్చే
కంపెనీ అనమాట. ఆన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్, ఏదైనా సంఘటన జరిగితే మేము మీకు ఓకేనా ఆ బీమా అమౌంట్ని ఇచ్చేస్తామని చెప్తున్నారు కదా, అయినప్పటికీ అంటే ఆ ఫ్యూచర్ అన్సర్టెన్ ఈవెంట్ డిటర్మైన్ అయినప్పుడు మీకు మనీస్ వర్త్ పే చేస్తామని చెప్తున్నప్పటికీ అవి ఓకేనా అవి వేజర్ కావు, ఇవి వ్యాలిడ్ కాంట్రాక్ట్సే, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ అనే చెప్తుంది. సచ్ కాంట్రాక్ట్స్ డిఫర్ ఫ్రమ్ వేజరింగ్ కాంట్రాక్ట్ ఓన్లీ ఇన్ 3 ఆస్పెక్ట్స్. మరి ఈ ప్రకారం ఈ వేజరింగ్ కాంట్రాక్ట్స్ అనేవి ఓకేనా ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్తో పోల్చినప్పుడు ఇక్కడ 3 రకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. అందువలన ఆ భేదాల కారణంగానే ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ వేజరింగ్ కాంట్రాక్ట్స్ వల్ల వాయిడ్ కాకుండా, వేజరింగ్ అగ్రిమెంట్స్ వల్లే వాయిడ్ కాకుండా వ్యాలిడ్ అవుతున్నాయి చెప్తున్నాడు. ఏ సందర్భాలు చూద్దాం. ఫస్ట్, ద హోల్డర్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మస్ట్ హ్యావ్ ఎనీ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్. అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ లో ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ ఎవడైతే ఉన్నాడో అక్కడ అతనికి ఏముంటుంది, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్. అంటే సపోజ్ ఎక్స్ అనే పార్టీ తన కారు పోతుందేమో, అగ్ని ప్రమాదంలో కాలిపోతుందేమో అని భయానికి లోనయ్యి తను ఆ బీమా తీసుకుంటున్నాడు, ఇన్సూరెన్స్ తీసుకుంటాం జరుగుతుంది. ఇక్కడ మరి ఇతని యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు, అతని కారు గురించి అంటే ఆ కారు ప్రయోజనం నిమిత్తమే అతను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు. కాబట్టి ఇక్కడ ఆ కారు అనేది తనకి అక్కడ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. అందువలన ఈ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది వేజరింగ్ అవ్వదు. అదే మీరు వేజరింగ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే ఆ మ్యాచ్ గెలిస్తే లేకపోతే ఆ పార్టీ గెలిస్తే అన్నాడు, వీడు గెలవట్లేదు కదా. కాబట్టి సో ఇక్కడ ఇతనికి ఏం ప్రయోజనం ఉండదు వేజరింగ్లో. అదే ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్కి వచ్చేసరికి అతను ఒక ప్రయోజనాన్ని ఆశించి అంటే తన కారు కోసం తను బీమా తీసుకుంటున్నాడు కాబట్టి అక్కడ అతనికి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్, తను దేని గురించి అయితే అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నాడో సో ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ప్రయోజనం ఉంది కాబట్టి అందువలన ఇవి వేజర్ కిందకి రావు, ఇవి వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అని చెప్తాం. నెక్స్ట్, కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ బెనిఫిషియల్ టు ది పబ్లిక్. మరి ఎలక్షన్లో బెట్టింగ్లో లేకపోతే క్రికెట్ మ్యాచ్ల్లో బెట్టింగ్లో చూసినట్లయితే అక్కడ అవి సమాజాన్ని పాడు చేస్తాయి. అందులో పాల్గొన్నటువంటి వాళ్ళు ఒకడు ఆస్తిని కోల్పోతే ఒకడికి రావచ్చు, బట్ ఇంకొకడు అయాచితంగా ఒక చిన్న సంఘటన కారణంగా వాడు కోల్పోతున్నాడు కదా, అవి సమాజానికి దుష్ఫలితాలు. కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ అనేటువంటివి ఇవి నేను ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే కారుకి ఆ ప్రమాదం జరిగినా కూడా ఏమవుతుంది, నాకు ప్రయోజనం కలుగుతుంది. అందువలన ఈ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ని ప్రభుత్వం ఎలా చూస్తుంది, సో దే ఆర్ బెనిఫిషియల్ టు ది పబ్లిక్, వేరాజ్ వేజరింగ్ అగ్రిమెంట్స్ డు నాట్ సర్వ్ ఎనీ యూస్ఫుల్ పర్పస్. వేజరింగ్ అయితే కనుక నీకు అక్కడ ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వవు, కానీ ఈ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ అనేవి సమాజానికి ప్రయోజనకరంగా ఉన్నాయి. ట్రీటెడ్ యాజ్ బెనిఫిషియల్ టు ది పబ్లిక్, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ఆర్ సో ట్రీటింగ్ యాజ్ బెనిఫిషియల్ టు ది పబ్లిక్. అందువలన ఈ ఎక్సెప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట చట్టం అనేది. అందువలన ఇవి ఆ స్వభావంతో ఉన్నప్పటికీ కూడా వ్యాలిడ్ అని చెప్తాం. థర్డ్ పాయింట్, కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఆర్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ అండ్ యాక్చువల్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ రిస్క్. నీకు నష్టం ఎంత జరిగింది అనేది ఆ నష్టాన్ని మాత్రమే భర్తీ చేస్తానికి ఒక సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం ఉంది అక్కడ, దాని ఆధారాలు ఉన్నాయి అంతే. నాకు ₹1,00,000 నష్టం జరిగితే ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది, ₹100 నష్టం జరిగితే ₹100 ఇవ్వడం జరుగుతుంది, ₹1,00,00,000 నష్టం జరిగితే ₹1,00,00,000 ఎవరు, నేను బీమా తీసుకుంది ₹1,00,000 కనుకో ఆ ₹1,00,000 వరకే చెల్లిస్తారు. అంటే ఇక్కడ సైంటిఫిక్ అనే అక్కడ మనకి సాంకేతికమైనటువంటి లెక్కలు ఉండి ఓ పద్ధతి ప్రకారం అక్కడ జరిగిన రిస్క్కి నష్టానికి పేమెంట్ అనేది ఉంటుంది. అదే బెట్టింగ్లో నేను ఓడిపోతే 1,00,000 ఇస్తా అన్నాను, సో ఓడిపోతే 1,00,000 ఇచ్చేసేయాలా, దానికి లెక్కలే ఉండవు. అతను నేను గెలిస్తే నువ్వు 1,00,000 ఇస్తానని చెప్పావు, నువ్వు ఓడిపోయావు అంటే నేను గెలిచాను, అక్కడ 1,00,000 ఇచ్చేసేయాలి, దీనికి ఓ పద్ధతి పాడు ఏముండదు. అందువలన అక్కడ వేజరింగ్లో అయితే కనుక మనకి ఎలాంటి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ ఉండవు. వేరాజ్ ఇన్సూరెన్స్కి వచ్చేతలకి ఇక్కడ మనకి సైంటిఫిక్గా అవి ఏ వయసు వారు ఓకేనా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ఎంత, అదే జనరల్ ఇన్సూరెన్స్ అయితే ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత, అది ఎన్ని సంవత్సరాలు ఉంది, దాని డిప్రిషియేషన్ ఏంటి, సో ఇతనికి ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి ఆ పద్ధతి ప్రకారమే సైంటిఫిక్గా అతనికి పేమెంట్ చేయడం జరుగుతుంది. అందువలన ఇది ఒక శాస్త్రబద్ధంగా జరిగేటువంటి కాంట్రాక్ట్ కాబట్టి ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అనేవి వేజరింగ్ కిందకి రావు. వేజరింగ్ అగ్రిమెంట్స్ ఆర్ గ్యాంబ్లింగ్ ఆర్ వితౌట్ ఎనీ సైంటిఫిక్ క్యాల్కులేషన్స్ ఆఫ్ ద రిస్క్. వేజరింగ్ అనేవి సో సైంటిఫిక్ క్యాల్కులేషన్ లేనటువంటి గ్యాంబ్లింగ్స్ కాబట్టి
అందువలన వాటికి ఎలాంటి పరమార్థం ఉండదు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వేజరింగ్ అగ్రిమెంట్స్. సో today's session is end with this, wagering agreement. From tomorrow onwards we will meet the new topics. Until Chandrasekhar signing off. Thank you one and all. Bye to everyone.